హాయ్ అండి. ఈరోజు అఖిల్ని అయితే మేము హాస్టల్కి పంపిస్తున్నాం అన్నమాట. రాత్రి అసలు నిద్ర పట్టలేదు, అందుకనే లేచేసరికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు 6 అయితే అయింది. వాతావరణం చూపిస్తాను ఎలా ఉందో. చల్లగా ఉంది, కూల్గా. స్నాక్స్ కూడా కొన్ని అయితే చేశాను. చక్రాలు అత్తయ్య నేను కలిసి చేసాము. ఇక మామూలుగా గోధుమ బిస్కెట్స్ అయితే నేను చేసేసాను అన్నమాట. ఈ సంవత్సరం ఎందుకో డ్రాగన్ చెట్టు అయితే కాయలు కాయలేదన్నమాట. సో డ్రాగన్ చెట్టు అయితే ఉంది, తీసేసారా అనుకుంటున్నారు కదా, తీసేయలేదు. మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి కాబట్టి కన్ఫామ్గా వాటర్ కాగబెట్టడం అవన్నీ ఉంటాయి. ఇది విత్తనాలు అయితే అనేసి కట్ చేయడం వెళ్తానే అట్టే ఉంచాను అనమాట. కొంచెం ఎందుకు విత్తనాలు అయితే కదా, మేము టూర్కి వెళ్ళి వచ్చేసరికి చెట్టు పెద్ద అవటం అట్టే రావటం కూడా ట్రిప్ నుంచి వచ్చాక అస్సలు వదిలిపెట్టకుండా మొత్తం బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను అనమాట ముందు. సో అవన్నీ తర్వాత నాకు సర్దటానికి కుదరకుండా అయ్యింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కొత్త బట్టలన్నీ ఒక సైడు అండ్ డైలీ వేర్ బట్టలన్నీ ఒక సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక అర గ్లాస్ అలా బియ్యం అయితే పోసుకొచ్చాను సంయుక్తకి వండటం కోసం వేసి. తన క్యారేజీ కట్టి పంపిస్తే తర్వాత ఇక మేము వెళ్ళాక అక్కడ హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంది, ఏం టేస్ట్ చేయటమా లేకపోతే బయట తినేయటమో చూడాలి. ఈ వర్షం పడుతుంటే నరకం చూపిస్తున్నాయి చేవల మట్టికి. ఇక నేను స్టీల్ గిన్నెలో కాబట్టి రైస్ పెట్టుకుంటే ఖచ్చితంగా వంచాల్సిందే, లేకపోతే అడుగు మాడిపోద్ది. టమాటా ఫ్రైడ్ రైస్ అయితే చేయమంది. నేను సింపుల్గా చేసేస్తాను, ఎక్కువ మసాలాలు గట్రా ఏమీ వేయకుండా. ఇప్పుడు నేను వేసుకున్నాను దీంట్లో. ఫ్రైడ్ రైస్లో కసూరి మేతి ఏంటి పార్వతి అంటే ఇది పక్కా ఫ్రైడ్ రైస్ అన్నం, మా పిల్లకి ఇబ్బంది లేకుండా. సో ప్యాకింగ్ కంప్లీటెడ్. వద్దు అరుత్తుడు. కుదురుగే అతికిచ్చింటే కానీ అటు ఇటు లాగి ఇచ్చేసారు. కాదు అయింది. 2 సంచులు ఒక పెట్టె. అక్కడికి వెళ్ళాకైతే బ్యాగ్ కొనాలన్నమాట. ఈ సంచుల్లో ఇబ్బంది అవుతుంది అనేసి సో పెట్టె అయితే అదే. ప్యాకింగ్ అయితే కంప్లీటెడ్. ఆర్డర్ ఎక్కాల్సింది.
ఫీల్ అవ్వాలి జస్ట్ ఫర్ కిడ్డింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాం. పెట్టి తేవాలి కదరా, ఇంకా తెచ్చుకున్నా అప్పుడు చదువుకుంటే పోయేది. ట్రాలీ బ్యాగ్ ఒకటి కావాలన్నా ఇంకా తెచ్చి అఖిల్ బుక్స్ అయితే కొన్ని వచ్చేటప్పుడు నోట్స్లు అవి అయితే తెచ్చుకున్నాడు అనమాట. వాటికి ఇంటి దగ్గర అట్టలు వేసుకొని. సో మేము ఎక్కువ శాతం సత్తుపల్లి కుమార్ బుక్ స్టోర్లోనే తీసుకున్నాం. అక్కడ కొంచెం మాకు బడ్జెట్లో కూడా వచ్చినట్టు అనిపిస్తాయి అన్నమాట. సంయుక్తకి అఖిల్కి బుక్స్ అంటే గైడ్స్ అలాంటివి కావాలన్నా కానీ, లేదు అంటే బుక్స్ అన్నా నోట్స్ అన్నా అక్కడే తీసుకుంటాం. మిగిలిన స్టడీ మెటీరియల్స్ అలాంటివి మాత్రం మనం స్కూల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అఖిల్ ట్రంక్ పెట్టెలో అయితే ఇవన్నీ సదురుతున్నాను. ఇంకా వాడికి ట్రాలీ బ్యాగ్ లాంటిది అయితే కావాలంట. నేను టూర్కి వెళ్ళి వచ్చాక ఆ బ్యాగ్ ఒకటి ఇవ్వమంటే నేను ఇవ్వనని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా టూర్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు నలుగురు బట్టలు పట్టాలంటే కాస్తంత ఆ బ్యాగులు ఉండాలి. మా అఖిల్కి ఇస్తే కన్ఫామ్గా 1 ఇయర్లో ఆ బ్యాగ్ పని అయిపోతుంది. ఈచ్ వన్ బ్యాగ్ వచ్చేసి నాకు 1800 to 2000 అబోనే పడ్డాయి. అంటే బ్యాగ్ సైజుని బట్టి పెద్ద బ్యాగ్ అయితే 3000 వరకు పడుతుంది, చిన్న బ్యాగ్ అయితే కనుక 2000 వరకు పడుతుంది, అండ్ మిడిల్ బ్యాగ్ 2500 అలా కూడా పడుతుంది. సో ఇక మేమైతే మొత్తం సామాను సదిరేసిన తర్వాత, అదేనండి బుక్స్, తినే బండారాలు సదిరిన తర్వాత బయటకైతే వచ్చాము. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఒకళ్ళు కలిశారు. ఓన్ పర్సన్, ఏదో నేను వాళ్ళకి పరిచయం ఉన్నట్టు మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు చూస్తే కనుక ఖచ్చితంగా మీ నేమ్ అన్నది కామెంట్ చేయండి. అండ్ ఇన్విజిబుల్ చేయలే అయితే నేను పోయినసారి హైదరాబాద్లో తీసుకున్నాను, అదే వేసుకున్నాను. ఇక సారీ అండి, మైక్ ప్రాబ్లం ఉండటం వల్ల నైట్ టైం వాయిస్ ఇస్తుంటే కొంచెం ఆవలింతలు కూడా వస్తున్నాయి. సో మీరు మాత్రం వేరేలా అనుకోవద్దు. అండ్ మేమైతే డీమార్ట్కి వచ్చాము. అఖిల్కి కావాల్సిన కొన్ని థింగ్స్ అయితే డీమార్ట్లో దొరుకుతాయని వచ్చాము. లైక్ సాక్స్ అండ్ తర్వాత వచ్చేసి బకెట్, ఇవన్నీ కూడా. సో ఇక్కడైతే దిండు కవర్లు, దిండ్లు అవి కూడా తీసుకున్నాం అనమాట. అఖిల్కి కావాల్సిన సామాన్ అంతా ఒక ట్రాలీ బ్యాగ్లో అయితే వేసుకున్నాము. అయితే నేను ఒకటి ఏం చెప్తానంటే, పేరెంట్స్లో ఒకళ్ళ భయం అయితే పిల్లలకు ఉండాలి. అమ్మో ఇది తీసుకుంటే డాడీ ఏమంటాడో, మమ్మీ ఏమనిద్దో అన్నట్లే ఉండాలి. ఇద్దరూ గార్బం చేస్తే మాత్రం ఇబ్బంది. మా ఇంట్లో గార్బం చేసేదంటే మా ఆయన, ఇక ఇద్దరిని చీల్చి చెండాడేదంటే నేనే అనమాట, సంయుక్త అఖిల్ని. వాళ్ళు మనల్ని బ్యాడ్ అనుకుంటారా, గుడ్ అనుకుంటారా, నేను స్ట్రిక్ట్ ఉండటం వల్ల ఇది అది అనుకోవద్దు. ఒకళ్ళైనా స్ట్రిక్ట్ ఉండాలని నాకు అనిపించిద్ది. సో ఇక్కడ నూడిల్స్ అండ్ తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. సో ముగ్గురికి 3 బౌల్స్ అయితే. సో నేను మా వారేమో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా నూడిల్స్, ఇక అఖిల్ ఏమో ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. మేము తిన్నది ఏ టైంకో తెలుసా, 4 అప్పుడో ఏమో 4:30 అప్పుడో తిన్నాము. తిని వాడిని హాస్టల్కి పంపించేసి మేమైతే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంచుమించుగా మేము బయలుదేరిన టైం వచ్చేసి ఇక్కడే 6:30 అయిపోయిందండి. బట్
అందుతాయి బస్సులు ఖమ్మం నుంచి సత్పల్లికి ఉంటాయి అన్న డేర్తో అయితే బయలుదేరాము అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. నేమ్ అయితే గుర్తులేదండి, రెస్టారెంట్ నేమ్ అన్నది. మేము బయట అడిగాము, అయితే వాళ్ళు రైస్ని నూడిల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచారని మేము వద్దనుకొని వేయించుకోకుండా ఇక్కడికైతే వచ్చాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.